ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీక్లో అంతా కొట్టుకుంటూ ఉంటారు. మొదటి సోమవారం రోజు నామినేషన్స్, ఆ తర్వాత మంగళవారం ఎక్స్ప్లెనేషన్స్, ఆ తర్వాత ఏదో ఒక గేమ్. ఈ 2 వారాలు ఈ విధంగా సాగింది. అయితే మూడో వారం నామినేషన్స్ అయితే బాగా రగడగానే జరిగాయని చెప్పాలి. నామినేషన్స్ తర్వాత ఎప్పట్లాగే మంగళవారం ఎక్స్ప్లెనేషన్స్ అయ్యాయి. ఆ తర్వాత బుధవారం రోజు వాళ్ళకి ఫ్యామిలీస్ని గుర్తు చేశాడు బిగ్ బాస్. అంటే ఈ వీక్ అంతా ఎమోషనల్ వీక్గా నడవబోతుందన్నమాట. ఇప్పటికే 2 వారాల నుంచి ఫ్యామిలీని విడిచి ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుకొచ్చాయి. వాళ్ళ నుంచి లెటర్స్ అని లేదా ఆడియోస్ అని, ఇంటి నుంచి ఫొటోస్, పెట్స్, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ వస్తువులు, ఇలా మెసేజెస్ వస్తాయని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా ఇంటిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఈ వీక్ మొత్తం ఎమోషనల్గా సాగబోతుందన్నమాట. అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఏది ఫ్రీగా రాదు కదా. ఏదన్నా పొందుకోవాలంటే దానికి ఏదైనా టాస్క్ చేసి గెలిచి దాన్ని పొందుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు అందరికీ ముందుగా తెలిసిన విషయమే. అయితే ప్రతి సీజన్లో కూడా ఈ ఎమోషనల్ వీక్ అనేది బాగా హిట్ అవుతుంది. ఇది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మొదటిగా అసలు మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఇమాన్యుయల్ బాగా ఎమోషన్ అయ్యాడు. నేను ఇప్పటిదాకా గుర్తు తెచ్చుకోకూడదు అనుకున్నాను బిగ్ బాస్, కానీ మా మమ్మీ నాకు చాలా బాగా గుర్తొస్తుంది అని చెప్పేసి అన్నాడు. తనుజ కూడా ఏడవడం స్టార్ట్ చేస్తూనే ఉంది. ఈలోపు ఒక బ్యాటరీనిచ్చి, ఈ బ్యాటరీలోంచి మీరు ఏం కోరుకుంటూ ఉంటారో ఆ బ్యాటరీ లెస్ అవుతూ ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ అనటం జరిగింది. ఆ తర్వాత ఇమాన్యుయల్ని లోపలికి పిలిచి, నీకు మీ మదర్ నుంచి ఒక లెటర్, అలాగే మీ ఫాదర్ నుంచి ఒక ఆడియో, అదేవిధంగా మీ ఫ్యామిలీది ఒక ఫోటో ఉంది, నీకు ఏం కావాలంటే అది చూస్ చేసుకో అని చెప్పి 40%, 45%, 25% అని చెప్పగానే తను 25%కి ఫోటోని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే తన మామ్ లెటర్ తనకి చదవాలని ఉంది, కానీ మిగతా వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. బయట తనుజ చాలా ఏడుస్తుంది కాబట్టి నేను ఫోటో తీసుకుంటానని చెప్పారు. దాని తర్వాత తనుజని పిలిచి అడగగానే తను వాళ్ళ మదర్ లెటర్ తీసుకుంది. ఆ తర్వాత ఒక గేమ్ పెట్టి ఆ గేమ్లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పారు. అయితే దీనికి శ్రీజ సంచాలకుగా ఉంది. ప్రియా, సంజన ఆడుతుండగా సంజన మొదటగా చేయి పెట్టినప్పటికీ ప్రియా నొక్కిన తర్వాత బజర్ ప్రెస్ అయింది. సో ఫస్ట్ నేనే ముందు చేయి పెట్టానని సంజన అంది. సంజన చేయి పెట్టినప్పటికీ కూడా బజర్ ప్రెస్ చేసింది మాత్రం ప్రియా, కాబట్టి ప్రియాకే వెళ్ళాలని అంది. ఇదంతా డిస్కషన్గా అయ్యేసరికి ప్రియా నాకు ఇదంతా వద్దని చెప్పుకుంటూ వచ్చింది. నేను వెళ్ళనంటే వెళ్ళను అని అన్నది. కానీ సంజన నేను ముందు చేయి పెట్టానన్నది. ఈ డిస్కషన్స్ అంతా అయ్యేసరికి నేను వెళ్ళనంటే వెళ్ళను అనేసరికి శ్రీజకి, సంజనకి మరియు ప్రియాకి మధ్య గొడవైంది. ప్రియా తూ అన్నది, ఆ శ్రీజకి నచ్చలేదు. ఆ తర్వాత ఈవినింగ్కి సారీ చెప్పుకున్నారనుకోండి. ఆ తర్వాత సుమన్ శెట్టి బజర్ని ప్రెస్ చేస్తారు. మీ వైఫ్కి లెటర్ కావాలా, లేకపోతే మీ ఫ్యామిలీ ఫోటో కావాలా, లేదా మీ మదర్ ఆడియో కావాలా అని అడిగినప్పుడు తను ఫ్యామిలీ ఫోటో కావాలి, తక్కువ వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. సంజన గారు ఆల్రెడీ మిస్ ఏడుస్తున్నారని చెప్పేసి ఫోటో తీసుకున్నాడు. కానీ తన ఫాదర్ ఫోటో మాత్రమే వచ్చింది. నాకు ఫ్యామిలీ ఫోటో కావాలని అడిగాడు. దాని తర్వాత సంజన ఏడుస్తుంది. ఈలోపు ఈ టాస్క్ ఎంతటితో ముగిసిందని బ్యాటరీ డౌన్ అయిపోయింది. దీంతో సంజన ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేసింది. నేనే మిస్ చేసుకున్నాను, నేను కొంచెం ఫైట్ చేసి నేను తీసుకోవాల్సింది, ప్రియాన గివప్ చేయవలసిందని చెప్పేసి ఎంతో బాధపడింది. ఆ తర్వాత సంజన లాస్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ.